వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రభుత్వం సరఫరా చేసే ఏదైతే యూరియా ఉందో, యూరియా కానీ డిఏపి కానీ ఇవి రైతులకి సకాలంలో అందక, ప్రధానంగా సీజన్ మొదలైన తర్వాత వరి నాట్లు పడిన తర్వాత ఇతర ప్రజాప్రతినిధులు అందరం కూడా ఒకసారి జిల్లా కలెక్టర్ గారికి మేము మెమరాండం ఇచ్చి జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు, యూరియా కొరత ఉంది, డిఏపి కొరత ఉందని చెప్పి వారి దృష్టికి తీసుకురావడం. అయినప్పటికి కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేక ఓ పక్క రైతులు ఆందోళన చేస్తున్న దృష్ట్యా అనేక విషయాలు రైతులకి సంబంధించిన సమస్యల్ని మరొకసారి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మరి గౌరవ మా నాయకుడు ఆదేశాల మేరకు 9వ తారీఖుని అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఆ పరిధిలో ఉన్న ఆ నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యంగా రైతులను సమన్వయపరుచుకొని రైతులు, ప్రజాప్రతినిధులు, లేదు రైతుల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్న రైతు సంఘాలు కానీ మేమందరం కూడా 9వ తారీఖుని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఇవ్వాలని చెప్పి పార్టీ ఆదేశాలు జారీ చేయడం ఉంది. తదనుగుణంగా మరి విజయనగరం జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. విజయనగరం, చీపురుపల్లి, బొబ్బిలి రెవెన్యూ డివిజన్ కేంద్రాలు. మరి విజయనగరం సంబంధించి విజయనగరం నియోజకవర్గం, అలాగే ఎస్కోట శాసనసభ నియోజకవర్గం, నెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గం 3 కలిపి మరి ఎక్కడున్న రైతాంగంతో కలిపి ఇక్కడున్న మాజీ శాసనసభ్యులు వారి నాయకత్వంలో వారికి మెమరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు రైతు పరిస్థితి ఎంత దీనావస్థలు ఉందంటే, ఓ పక్క రైతు భరోసా లేక ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది. సుమారు సంవత్సరం నుంచి 16 నెలల కాలం పూర్తి చేసుకుంది. గత సంవత్సరం ఇవ్వాల్సిన రైతు భరోసా 20,000 రూపాయలు రైతుకు ఎక్కడ అందలే. మీరు ఇచ్చిన ఎన్నికల హామీ అది, మీ మేనిఫెస్టో హామీ, మీ సూపర్ 6లో భాగం. ఒక సంవత్సర కాలంలో రైతుకి ఎక్కడా కూడా లే. రెండోసారి వచ్చిందంటే 5,000 రూపాయలు ఇచ్చారు, చేతులు దులుపుకున్నారు. ఈ 5,000 రూపాయలతో మీ బాధ మీరు పడండి అని చెప్పి ఇది చూడండి, ఇది మార్కెట్ నుంచి తెచ్చుకున్న అధికారిక సమాచారం. ఇది ఈ జిల్లాలో ఇవాళ నాటికి పంటలు ఎక్కడా కూడా ఇవాళ రైతులకి యూరియా అందన పరిస్థితి. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం మానిటరింగ్ లేదు. ఎంత చిత్తశుద్ధి లేదని చెప్పడానికి నేను సాక్షాత్తు మన ప్రాంతవాసి వ్యవసాయ శాఖ మంత్రి చెప్తా ఉంటారు, రైతులు క్యూలో నిలబడుతున్నారు, సాక్షి పత్రికల్లో పేపర్లో వేస్తున్నారు అని చెప్తున్నారు. అయ్యా మంత్రివర్య, సాక్షి పేపరే కాదు, పేపర్ ఈనాడు పేపర్లోనే వేశారు, ఆంధ్రజ్యోతి పేపర్లో వేశారు, ప్రజాశక్తి పేపర్లో వేశారు. దానికి మీరు చెప్పే సమాధానం ఏంటి? మీకు రైతాంగం పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటి? వారి మీద ఉన్న గౌరవం ఏంటి? అంటే ఏం చెప్తున్నారంటే, భోజనాలు నిలబడితే క్యూలో నిలబడతారు కదా ప్లేట్లు పట్టుకొని, ఆ మాత్రం రైతులు క్యూలో నిలబడరా? ఎందుకయ్యా నిలబడాలి? ఎందుకోసం నిలబడాలి? ఈ రైతాంగం అంటే ఎందుకు మీకు అంత చులకన? రైతు అంటే ఎందుకు అంత చులకన? కాబట్టి రేపు 9వ తారీఖుని ముఖ్యంగా ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో రైతాంగాన్ని అందరినీ కలుపుకొని ఈ ప్రభుత్వం దృష్టికి మరొకసారి తీసుకొచ్చి రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని, రైతులకి ఈ ప్రభుత్వం ఆదుకోవాలని ఒక ఆలోచనతో మరి 9వ తారీఖుని అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో మేము ఆర్డీఓలకి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతులు
ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున రైతులందరితో కూడా పెద్ద ఎత్తున పాల్గొని రైతుల పక్షాన వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష పార్టీకి ఎప్పుడు బాధ్యతగా ఉంటుంది, ముఖ్యంగా రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేయడానికే తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో.